శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. భగవద్బంధులరా, టీకేవీఆర్ పర్ణశాలలో 65వ భాగానికి వచ్చాం. జైమిని వేదపాదస్తవం దాంట్లో ఉన్న ఒక శ్లోకంలో సర్వవిధములైన రక్షణ కావాలి. ఇంతకుముందు కూడా ఇలాంటివి చెప్పుకున్నాం. ఇది కూడా ఉపయోగిస్తుంది అన్ని రకాలైన రక్షణకి. ఒక విహ్వల స్థితిలోంచి కావచ్చును, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉండి తప్పించుకోలేని స్థితి కావచ్చును. ఈ ఇబ్బందులు ఏవైనా సరే ఇష్టదైవం ముందు కూర్చుని శ్రద్ధగా జపించండి. ఇది కేవలం శివునికి సంబంధించిన స్తోత్రమే అనుకోక్కర్లేదు. మీ పుట్టిన నక్షత్రం ఆ రోజుని సమీపంలో దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. అలాగా ఒక ఏడాది పాటు ఉత్త రోజుల్లో హాయిగా మీరు చదువుకోండి ఇంట్లోనే. 108 అయితే చాలా ఉత్తమం. ఇవన్నీ సులభమైన శ్లోకాలు. కష్టం అనుకుంటారా? 27. నైవేద్యం మీ అభిరుచి ఎలా ఉంటే అలాగా. త్వమేవ రక్షిత అస్మాకం నాన్యః కశ్చన విద్యతే తస్మాత్ స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతే. రక్షా నః బ్రహ్మణస్పతే. బ్రహ్మణస్పతి అంటే చాలామంది బ్రహ్మకి కూడా పైనున్నవాడివి అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మణస్పతి అంటే వేదవాక్యాలన్నిటికీ కూడా నువ్వు పతివి, వేదవాక్యాలన్నిటికీ కూడా నువ్వు లక్ష్యానివి. ఈ కారణం చేతే ఇది వేదపాదస్తవం శివ సంబంధమైన ఇతర దేవతలకు కూడా వర్తిస్తుంది అని చెప్పడం కారణం ఇది. త్వమేవ రక్షిత అస్మాకం, మాకందరికీ కూడా నీవు తప్ప రక్షణ ఎవరూ లేరు. నా అన్యః కశ్చ న విద్యతే. డబుల్ నెగిటివ్. నా అన్య 2 సార్లు మళ్ళీ ఒత్తి చెప్తున్నారు. నా అన్యః కశ్చ న విద్యతే. ఇంకొకడెవడు రక్షకుడు అన్నవాడు మాకు లేడు. ఇంచేతనే చక్కెరమాని వేము దినదాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవముల కొల్చెదరు. మొక్కిన నీకు మొక్కవలే. దాశరథి శతకంలో చెప్తాడే, అలాంటి భావనతో చెప్తున్నాను నేను. నీవు తప్ప మాకు వేరే ఎవరు లేరు. అన్యదైవము కొలువ నీదు పాదము విడువ. మా సముద్రాల వారి రచన ఓ చోట. అంచేత తస్మాత్ స్వీకృత్య, నన్ను స్వీకరించి, దేవేశ రక్షా నః, రక్షాణో రక్షా నః, నన్ను రక్షించి తీరాలి. బ్రహ్మణస్పతే. అందుకని ఎవరూ లేరని శరణాగతి చేశాను నేను. అకించనుణ్ణి, గోత్రుతవర్ణం, నిన్నే ఎంచుకున్నాను నేను. రక్షించి తీరాలి. రక్షణ ఎలా కల్పిస్తావో? విద్య బోధిస్తావా? ధనం ఇస్తావా? అధికారం ఇస్తావా? బంధుబలగం ఇస్తావా? నీ ఇష్టం. ఎలాగైనా సరే రక్షించి తీరాలి. దీన్నే కొంచెం పరమశివునికే ప్రత్యక్షంగా చెప్పేలాగా ఇంకో మంత్రం ఉంది. అది కూడా ఇక్కడే చెప్పుకుందాం. త్వమేవ ఉమాపతే. మాతాత్వం పితాత్వం. పితామహ రక్షిత అస్మాకం నా అన్య కశ్చన విద్యతే. త్వమేవ ఉమాపతే మాతాత్వం. ఉమాపతి, నీకోసం కదా అమ్మవారు పార్వతిగా అవతారమెత్తి తాను ఉమగా పేరు తెచ్చుకుని ఆవిడ కాస్త కాళిగా గౌరిగా పేర్లు మారాయే నీకోసం కదయ్యా. త్వమేవ ఉమాపతే మాతా త్వం పితాత్వం. నాకు తల్లివి కానీ తండ్రివి కానీ నీవు తప్ప ఎవరూ లేరు. తల్లి వలె ప్రేమతో చూడు, తండ్రి వలె ఆప్యాయతతో రక్షించు. పితామహ రక్షిత అస్మాకం. నీవు పితామహ రక్షిత
అంటే ఒకప్పుడు నీవు రుద్రునివై ఉన్నప్పుడు చంటి బిడ్డవై ఉన్నావు అక్కడ అర్ధనారీశ్వర దత్తంతో. పితామహ రక్షిత, బ్రహ్మదేవుణ్ణి కూడా రక్షించావు అని ఒక అర్థము. బ్రహ్మదేవుని చేత రూపాన్ని పొందినవాడివి, రెండర్థాలు ఉన్నాయి. అంటే బహుళీ సమాసం ఉంది, తత్పురుష సమాసం ఉంది. అలాగే సామజవరగమన అంటే ఏనుగు వంటి నడక కలిగినవాడా అని చెప్పచ్చు, ఏనుగు కొర్రకై వచ్చినవాడా అని చెప్తారు. అలాగే ఇక్కడ పితామహ రక్షిత అస్మాకం నా అన్య కశ్చన విద్యతే, నాకు ఇంకొకళ్ళెవళ్ళు కూడా రక్షణ లేరు. ఇది ఉమాపతే అని చెప్పాం కనుక 11 సోమవారాలు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, వీలైతే అర్చన చేయించుకోండి, క్షేమం కలుగుతుంది. అన్ని రకాల రక్షణలు, నిరాశలు పోతాయి, నరఘోషలు పోతాయి, సుఖాలు కలుగుతాయి, శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఒక తమాషా ప్రార్థన ఉంది, అది కూడా జైమిని చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమిటో చూడండి. ఇది తైత్రీయ బ్రాహ్మణంలోంచి ఒక వాక్యం కలుస్తుంది దీనికి. తత్ క్షమస్వ తత్సర్వం యత్ మయా దుష్కృతం. ఇది అందరూ చెప్పేది. నేను ఏదైతే పాపాలు చేశానో, నిజమే చాలా దుర్మార్గాలు చేశాను, కాదని అంటలేదు. ఇలాంటివన్నీ కూడా నిజమే. అది క్షమస్వ, క్షమించుకో. క్షమ అంటలేదు, క్షమస్వ, క్షమించుకో అంటే ఫలితం నీది, నాది కాదు. అది చమత్కారం ఇక్కడ. ఇంతకుముందు ఒకసారి చెప్పాం, వంట వండండి అంటే మా భోజనాలు కూడా కాలేదు, మీరు వంట చేస్తే తిందాం. వంట వండుకోండి, మా భోజనాలు అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వంట చేసే పిల్లలు మీరే వండు తినండి అన్నట్టుగా. అలాగనమాట తత్క్షమస్వ. ఆ క్షమస్వ అన్న పదంలో బాధ్యత నీదే, ఫలితం నీదే అన్నట్టు. మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, కాఫీ తాగిన తర్వాత బిల్లు ఇస్తే గురుగారు బిల్లు ఇచ్చుకోండి అనేవాడు. ఇవ్వండి కాదు, ఇవ్వండి అయితే అర్థం వేరే ఉంది, ఇచ్చుకోండి ఫలితం మీదే అన్నట్టు. ఒక తత్క్షమస్వ. దీన్నే నామినేటివ్ కేస్, పొసెసివ్ కేస్ అని ఇంగ్లీష్లో చెప్తుంటారు. పొసెసివ్ కేస్, దీనివల్ల ఫలితం నీదే. తత్క్షమస్వ యత్ మయా దుష్కృతం తత్సర్వం యత్ మయా దుష్కృతం అన్నట్టు. నా చేత అన్ని పనులు నువ్వే కదా చేయించేది. ఈశ్వరుడు అనుజ్ఞ లేదే ఏ పని తడతాను కదా. మరి నేను నీ పాపాలు చేస్తే పాపాలు నువ్వు చేసావంటావు ఒకటయ్యా, అంచేత నువ్వే క్షమించుకో. ఎంచేత నేను నీ ఆజ్ఞ ప్రకారమే నడిచిన వాణ్ణి. యత్ మయా దుష్కృతం కృతం. ఇది తమాషా. దయాశతకంలో కూడా వేదాంత దేశకులు ఇదే అంటారు. అమ్మా దయాదేవి, చుట్టుపక్కల ఇన్ని ఇచ్చావు, పాపాలు చేశాం, ఇన్ని పాపాలు ఉన్నాయి కనుకనే నీ దగ్గరకు వచ్చి దండం పెడుతున్నాం. మరి దయ ఎందుకమ్మా? దయ కలిగిందారు కదా, నన్ను తీసుకో, నీ ఇష్టం, దగ్గరలో తీసుకోమ్మా అన్నట్టు ఆయన. అది యతః త్వామేవ దేవేశ కర్త సర్వస్య కర్మణ. ఇప్పుడుంది అసలు గొడవ ఇక్కడ. ఏమిటది? త్వామేవ దేవేశ కర్త. ఈ పనులన్నీ చేయడానికి నా బాధ్యత, నీ బాధ్యత. నువ్వే కదా లోపల నుండి నడిపిస్తున్నావు. కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం. మనమంతా ఆటబొమ్మలం అన్నాడు ఆత్రేయ గారు. నువ్వే ఎక్కడో నడిపిస్తున్నావా? పంచభూతాలు నువ్వే కల్పించావా? ఇంద్రియాలు నువ్వే ఇచ్చావా? భోగములు నువ్వే ఇచ్చావా? భోగం వంకే పెడితే తప్పేపడదయ్యా. అంటే నువ్వు చేసుకో. అంటే కర్త సర్వస్య కర్మణ త్వామేవ దేవేశ కర్త. నువ్వే కర్తగా నేను కనిపిస్తున్నా, ఉన్నది నువ్వే కదా. స్మగ్లర్ ఉన్నాడు, స్మగ్లింగ్ చేస్తున్నాడు, వాడు ఎవడోను, అసిస్టెంట్ ఎవడోను, డ్రైవర్ ఉంటాడు, వాళ్ళందరి వెనకాల ఎవడుంటాడు? అసలు వాడు ఉంటాడు, కనిపించడు. ముందు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. మా బతుకులు అలాగే ఉన్నాయి. అంచేత త్వామేవ దేవేశ కర్త సర్వస్య కర్మణ. ఎంత చమత్కారంగా అడిగారండి భగవంతుడి ప్రార్థన. బాబు నువ్వు క్షమించుకో, ఏవేం పాపాలు చేశానో అది నా సొంత బుద్ధి కాదు, నాకు శరీరం ఇచ్చావు, నా పాప ఫలాలు ఉన్నాయి, దానివల్ల చేస్తున్నా. నువ్వే అన్నిటికీ కర్తవి కదా, కర్తవి భోక్తవి కూడా నువ్వే. అంచేత నువ్వే
క్షమించేసుకో. ఇంత ప్రేమగా అడగగలిగితే భగవంతుడు కాదంటాడా? ఆలోచించండి ఎక్కడైనాను. అదనమాట. అలాగే విహ్వలత పోవాలన్నప్పుడు కూడా ఇలాంటిదే ఇంకో మంత్రం ఉంది, అది కూడా చూడండి. త్వత్సమో న ప్రభుత్వే, నీతోటి సమానమైన వాడు ప్రభుత్వంలో లేడు, అధికారంలో లేడు. నా ఫల్గుత్వే చ మత్సమ, ఫల్గుత్వము అంటే అల్పత్వము, సరిపోనితనము, నీచత్వము. నీచత్వంలో నన్ను మించినవాడు లేడు. అధికారానికేమో నువ్వు గొప్పవాడివి, చేతకంతనానికి నేను గొప్పవాడిని. వేదాంత దేశకులు అంటారు, అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేషు సార్వభౌమి. అమ్మా దయాదేవి, నీకన్నీ మంచి గుణాలు ఉన్నాయి, నువ్వు దేవివి, అధికారివి. అడ్డమైన చెత్త పనులు చేయడంలో, పాపాలు చేయడంలో నన్ను మించిన రాజు లేడు. రాజు చక్రవర్తి చేయి కలుపుకోవాలి కదా. అంచేత నువ్వు నన్ను దగ్గర తీసుకో, నా పాపాలు తొలగించి. ఎంత అద్భుతంగా అదే అంటున్నారు. త్వత్సమోన ప్రభుత్వే, ప్రభుత్వంలో అధికారంలో నీతోటి సముడెవడూ లేడు. నా ఫల్గుత్వే చ మత్సమ, అల్పత్వంలో చేతకాంతరంలో పాపాలు దంటు. అంచేత అతో దేవ మహాదేవ, దేవ అంటేనే సరిపోయింది. మరి మహాదేవ ఎందుకయ్యా? మహాదేవ అంటే ఆటలు ఆడడంలో చాలా ఆనందం కలిగించేవాడు. అంతేకాదు, తాను భక్తుల చేతిలో ఓడిపోయి కూడా దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర అంటుందే. మహాదేవత్వం అంటే ఏమిటి? తన భక్తుల చేతిలో ఓడిపోయి కూడా తానే గెలిచినట్టుగా భావించేవాడు. స్కాంద పురాణం చెప్పింది. భక్తుల చేతిలో ఓడిపోయి కూడా నేనే గెలిచాననే భావంతో ఆనందంతో ఉండేవాడు. అందుకని మహాదేవ త్వం అస్మాకం తవస్మసి, అందుకనే నేను నీవాడిని కదా, నువ్వు నా వాడివి. అంతే. త్వం అస్మాకం తవ స్మసి, నేనేమో నీవాడిని, నువ్వు నా వాడివి. ఎక్కడికి పోతాం మనం? ఎక్కడికి పంపిస్తావు నువ్వు? వద్దు, రక్షించి తీరాలి. మళ్ళీ చూడండి. త్వత్సమో న ప్రభుత్వే న ఫల్గుత్వే చ మత్సమ, అతో దేవ మహాదేవ అంటే తాను ఓడిపోయినప్పటికీ కూడా మహాదేవత్వ శబ్దానికి స్కాందం ఇచ్చిన నిర్వచనము. అంటే పరాజయేపి నా అవమితి స్ఫూర్తి మహాదేవత్వం. పరాజయం పొందినా కూడా భక్తుల చేతిలో అది పరాజయముగా భావించని స్థితిట మహాదేవత్వం అంటే. అందుకని మహాదేవ నా ఫల్గుత్వే చ వత్సమ అతో దేవ మహాదేవ త్వం అస్మాకం, నీవు మావాడివి, తవ స్మసి, మేమంతా మీ వాళ్ళం కదయ్యా, రక్షించవయ్యా. ఇక తరువాతి శ్లోకం కూడా ఇలాంటిదే. ఆరోగ్యము ప్రశాంతత లభించడానికి ఇది కూడా 7 సోమవారాలు శివాలయంలో అర్చన కానీ, 7 శనివారాలు వెంకటేశ్వర ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయంలో అర్చన చేయించుకోండి. మిగిలిన 49-50 రోజులు కూడా రోజు తప్పనిసరిగా ఉదయం 108 సార్లు చదివి 2 అరటిపళ్ళు నివేదన చేయండి. సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహం ప్రసన్నవదనం సౌమ్యం గాయేత్వా నమసాగిర. పరమశివుల వారు భస్మంగా ధరించేది శవాల మీది భస్మం కాదు. అది తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాట. దుర్మార్గపు ఆచారాలు ఉజ్జయిని వైపు ఉన్నది. అక్కడేమిటో తెలుసునా? పిడకలతో కాల్చగా ఏర్పడిన భస్మం ఉంటుంది, వెదురుగడలు కాల్చగా ఏర్పడిన భస్మం ఉంటుంది, కట్టెలు కాల్చగా ఏర్పడిన భస్మం ఉంటుంది. ఈ భస్మములకి పాంచభౌతిక దేహం ఏర్పడిన భస్మాలకి తేడా ఉంటుంది. పిడకలతో కాల్చింది కానీ, పిడకలు కాల్చగా వచ్చింది కానీ, కొత్త వస్త్రంది కానీ రూపు మారదది, ఆకారం అలాగే ఉంటుంది. అది కూడా వైదికులైన వాళ్ళు సేకరించి అర్చన చేస్తారు. అది కాస్త నాశనం అవుతుందండి. అలాంటి భస్మం ఇలా తయారు చేయరు, విడిగా స్కాంద పురాణం చెప్పింది. దయచేసి అపార్థం చేసుకోకండి. సుస్మితం అందమైన చిరునవ్వు కలిగినవాడు, భస్మ గౌరాంగం తరుణ ఆదిత్య విగ్రహం, ఉదయిస్తున్న సూర్యకాంతి లాంటి
అద్భుతమైన కాంతి నీకు ఉంటుంది. దీన్ని విష్ణు పురాణము, విష్ణు ధర్మోత్తరము, మత్స్య పురాణములు ఆదిత్య శయన వ్రతం అనే పేరుతో వివరించాయి. సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహం ప్రసన్నవదనం. ప్రసన్న శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ప్రసన్నమైన ముఖం ఒక అర్థం ఉంది. ప్రసన్నం అంటే సింహముఖము, గజముఖం అని చెప్పి రెండు రకాలుగా కూడా. అంటే సింహములో ఉండే టీవీ నీలో ఉంటుంది, ఏనుగులో ఉండే గాంభీర్యము నీలో ఉంటుంది. అదయ్యా స్వామి, అంతే కదా. స్తుహి గర్తపదం మృగంన యువానం భీమం ఉపహత్రం అది ఉంది కదా. మృడాచరిత్రే ఋగ్వేదంలో ఉన్నది. స్తుహి గర్తపదం అన్న చోట సింహముతో చెప్పారు మనకి పెద్దలు. వాడు భాస్కర్ రాయల వారి వంటి వారు వ్యాఖ్యానంలో చేశారది. ప్రసన్నవదనం సౌమ్యం గాయేత్వ నమస గిరా. నిన్ను గానం చేస్తున్నావయ్యా అంటే భక్తితోటి గానం చేస్తున్నాము, నమస్కారములతో మాటలతో స్తోత్రం చేస్తున్నాము. రక్షించవయ్యా, మాకు ఆరోగ్యాన్ని ప్రశాంతిని కూడా కలిగించు స్వామి అని ప్రార్థన. ఇలాగా ఇది స్తోత్రాన్ని పఠించుకోండి, ఫలితాలను అనుభవించండి. మంచి ఫలితాలు 10 మందికి కూడా చెప్పండి, వాళ్ళు ఉపయోగించుకుంటారు. స్వస్తి.